ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, వాక్యాన్ని రోజు చదువుకుంటూ ధ్యానం చేస్తూ ప్రార్థన ద్వారా దేవునికి మరింత దగ్గర అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక ఆశీర్వాదం యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో వ్రాయబడి ఉంది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. మోషే ఇశ్రాయేల్ నుంచి ఏర్పరచబడిన జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకొస్తున్నప్పుడు అరణ్యంలో ఆ ఇశ్రాయేలీయులు చేసిన సణుగుడిని బట్టి, మోషే మీద సణగడాన్ని బట్టి దేవుని కోపం వచ్చి విషసర్పాలని పంపి చాలామందిని చంపేశాడు ఆయన. అప్పుడు వాళ్ళంతా వేడుకుంటే మళ్ళా వాళ్ళందరూ మోషే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మళ్ళా మోషేని వేడుకొని అప్పుడు దేవుడు మోషేకు ఒక కంచు సర్పాన్ని చేయమని చెప్పాడు. ఎవరైనా ఆ సర్పాన్ని చూసిన వాడు ప్రాణము పొందాడని వ్రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు మన పాపముల కొరకు శిలువపై ఎత్తబడి ఉన్నాడు. ఆనాడు కంచు సర్పము ప్రాణదాయకమైనట్లు శిలువపై ఎత్తబడిన యేసును చూచి విశ్వసించేవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. మన ప్రయత్నాలు, మన తెలివితేటలు మనకు రక్షణ ఇవ్వలేవు. కానీ కేవలము ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుట ద్వారానే మనము రక్షణ, నిత్య జీవము పొందగలం. కాబట్టి మనము ఎత్తబడిన క్రీస్తుని చూసి మన విశ్వాసంలో మరింత బలపడుతూ నిత్య జీవానికి చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై ఎత్తబడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ద్వారా మాకు పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని ప్రసాదించావు. మేము నిత్యము విశ్వాసములో బలపడి మీ వాక్యంలో నిలిచిన వాడిగా ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. పాపములో పడిపోయిన వారిని కూడా నీ కృపతో రక్షించమని అడుగుతున్నాం తండ్రి. మీ ప్రేమలో ప్రతిరోజు మేము నడుస్తూ యేసుక్రీస్తు నామములో జీవించినట్లయినా మీ కృప మా మీద ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబరు ఇవ్వబడింది ఇక్కడ. దానికి మీరు ఫోన్ చేయగలరు లేదా మెసేజ్ పెట్టండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.